కాన్ఫిడెంట్గా చేస్తానని చెప్పినందుకు ఈ ఈవెంట్ అప్పు చెప్పానమ్మా. కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళు వచ్చేలోపు డిజైను డెమో రెడీగా ఉండాలి. నా మాట పోయినా మీరు డిజైన్ ఇవ్వకపోయినా రిజల్ట్ చాలా సివియర్గా ఉంటుంది. మమ్మీ, డాడీ నీపై అరిచారని ఫీల్ అవుతున్నావా? డాడీ వస్తే ఫీల్ అవ్వరా మరి? మీరేం ఫీల్ అవ్వకండి మమ్మీ. ఆ డిజైన్ ఎక్కడుందో మేం వెతికి పెడతాం. నేనంతా వెతికాను కీర్తి, ఎక్కడా కనిపించలేదు. కనిపించకపోతే మళ్ళీ డ్రా చేయొచ్చు మమ్మీ. రాత్రంతా కష్టపడి డ్రా చేశాను. ఇంత తక్కువ టైంలో మళ్ళీ చేయలేను బన్నీ. డ్రా చేయకపోతే డాడీ మళ్ళీ కోపడతారు కదా. మీరు మా ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి హెల్ప్ చేశారు కదా, ఇప్పుడు మేం మీకు హెల్ప్ చేస్తాం. అవును మమ్మీ, పద డిజైన్ చేద్దాం. అది మీ వల్ల అయ్యే పని కాదు. మరెవరు హెల్ప్ చేస్తారు? ఆ దేవుడే హెల్ప్ చేయాలి. ఏమీ చేయకుండా ఫీల్ అవుతూ కూర్చున్న బదులు ఏదోలా ట్రై చేయడం బెటర్ కదా మమ్మీ. పద మమ్మీ, పద మమ్మీ. మమ్మీ, మమ్మీ, మమ్మీ ఏమైంది మమ్మీ? వదినా, ఐఎమ్ సారీ వదినా. ఏమైంది వదినా? పెయిన్ వస్తుందా వదినా? బామ్ తీసుకొస్తాను, ఉండండి. పర్లేదు అఖిల్, తగ్గిపోతుందిలే. డిజైన్ డ్రా చేద్దామంటే ఇలా అయిందేంటి మమ్మీ? నొప్పి పడుతున్న చేస్తూ ఎలా డిజైన్ డ్రా చేస్తావు? కష్టం, డాడీ మళ్ళీ నన్ను తిడతారు. ఇప్పుడు మీకు నిజంగానే దేవుడు హెల్ప్ చేయాలి. అనయ్య, వసు వదినకి నువ్వే హెల్ప్ చేయాలి. ఆ డిజైన్ని నువ్వే డ్రా చేసి ఇవ్వాలి. నేనా? అవునన్నయ్య, పాపం వదిన చెయ్యి మెలికపడింది, నొప్పితో బాధపడుతుంది. క్లయింట్స్ ఏ టైంలో అయినా రావచ్చని అభి అన్నయ్య చెప్పి వెళ్ళాడు. ప్లీజ్ అన్నయ్య, ఇప్పుడు వసు వదినకి నువ్వే హెల్ప్ చేయాలి. నా వల్ల కాదురా, నేను చేయలేను.
ప్లీజ్ అన్నయ్య, అలా అనకన్నయ్య. నువ్వు హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? పిల్లలే హెల్ప్ చేస్తామన్నారు, నువ్వు చేయలేవా? చేయలేక కాదురా, చేయడం రాక. నీకెందుకు రాదన్నయ్య? నువ్వు చేయగలవు. బావగారిని ఇబ్బంది పెట్టక అఖిల్. నేను నిన్ననే అడిగాను, చేయనన్నారు. ఆయనకిష్టం లేని పనిని బలవంతంగా చేయించడం ఎందుకు? ఇష్టం లేక కాదమ్మా, చేసి ఒకసారి ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ఫెయిల్ అవుతానని భయం. చిన్నప్పుడు బొమ్మల పెళ్లిని అంత బాగా చేశారు. ఇప్పుడు ఈ పెళ్లిని ఎందుకు డిజైన్ చేయలేరు బావగారు? అది వేరు, ఇది వేరమ్మా. రెండు ఒకటే బావగారు. బొమ్మల పెళ్ళైనా మనుషుల పెళ్ళైనా సాంప్రదాయం ఒక్కటే. అప్పుడు ఎలాగో ఇప్పుడు అలాగే. అప్పటికి ఇప్పటికి అంత మారిపోయిందమ్మా, ట్రెండ్ మారింది. నేను అభిలాగా అంతగా అప్డేట్ అవ్వలేదు. మనం చేయబోయే పెళ్లి ఒక ఇండియన్ అబ్బాయికి ఫారెన్ అమ్మాయికి బావగారు. ఫారెన్ వాళ్ళకి మన పాతకాలం లాంటి పెళ్లి పద్ధతులు తెలియవు. మన వాళ్ళు కూడా ఆ పద్ధతుల్ని మర్చిపోయారు. ఇప్పుడు మనం పాత పద్ధతిలో ఈ పెళ్లి జరిపిస్తే అది అందరికీ కొత్తగా అనిపిస్తుంది బావగారు. తప్పకుండా నచ్చుతుంది. అవునన్నయ్య, ఉదయం చెప్పింది చాలా బాగుంది. ఆ పద్ధతిలో వెడ్డింగ్ డిజైన్ చేసివ్వు. అది కాదు అఖిల్. ఇంకేం చెప్పకన్నయ్య, ఎక్కువ టైం లేదు, త్వరగా స్టార్ట్ చేయాలన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. ఇదేంటి నైట్ కష్టపడి మనం డిజైన్ కొట్టేస్తే ఇప్పుడు భాస్కర్ బాబుతో మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ల ప్లాన్ వీళ్లకుంటే మన ప్లాన్ మనకుందే. పద, ఈ విషయాన్ని పావనితో చెప్పి దాన్ని రచ్చగొట్టి వీళ్లపైకి ఉసుగొలుపుతాం. పద 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 పద. ఇక్కడున్నావా పావని? ఇక్కడ నువ్వు వంట చేస్తుంటే అక్కడ నీ మొగుడికి మంట పెడుతున్నారు. ఏమంటున్నారు పిన్ని? ఏముందమ్మా, నువ్వేమో వంటింటి కుందేలువయ్యావు, నీ మొగుడేమో వంటెద్దు బండయ్యాడు. మీ ఇద్దరి మంచితనాన్ని మిగతా వాళ్ళు తమ స్వార్థం కోసం తెలివిగా వాడుకుంటున్నారు. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. భాస్కర్ బావ గారు మళ్ళీ ట్రబుల్లో పడబోతున్నారక్క. ట్రబుల్లోనా? ఇందాక డిజైన్ రెడీ చేయలేదని వసుని అభి తిట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు కదా. డిజైన్ గీయడం చేతకాని ఆ వసు ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలా అని బన్నీగాడితో ఆలోచించి చెయ్యి విరిగినట్టు నాటకమాడి నీ మొగుడితో ఆ డిజైన్ గీయించుకుంటోంది. అందుకు మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాడు అనుకో. కానీ అఖిల్కి మాత్రం ఏం తెలుసక్క, వసు ఒక ప్లాన్ ఏంటో. ప్లాన్ ఏంటి? భాస్కర్ డిజైన్ గీశాడనుకో, అభి రాగానే వసు తనే గీసినట్టు గొప్పలిపోతుంది. భాస్కర్ గీసిన డిజైన్లో తప్పులున్నాయనుకో, బావగారే గీశారు నాకేం తెలీదు అని వసు తప్పుకుంటుంది.
అభి బావగారు భాస్కర్ బావగారిని మళ్ళీ తిడతారు. వసు అక్క తెలివిగా తన తప్పుల్ని భాస్కర్ బావగారి మీదకి నెట్టేస్తుంది. అభి బావగారి కోపాన్ని భాస్కర్ బావగారిపై మళ్ళిస్తుంది. అదక్క వసు అక్క ప్లాను. అబ్బా నీకు తెలీదే, అసలు ప్లాన్ వేరే ఉంది. ఇలా వరుస పెట్టి భాస్కర్ తప్పులు చేస్తున్నాడని ఈ ఇంట్లో భాస్కర్ ఉండటం వేస్ట్ అనే అభిప్రాయానికి అభిని తీసుకొస్తుంది. నువ్వు భాస్కర్ ఈ ఇంట్లో ఉంటే ఇంట్లో ఓ గతి దండగా, మీకు తిండి పెట్టడం దండగా, ఖర్చులకు డబ్బులివ్వటం దండగా అని అభికి నూరిపోసి నిన్ను భాస్కర్ని ఇంట్లో నుంచి బయటికి గంటించేస్తుంది. అవునక్క, ఈ ప్లాన్ అమలు చేయడానికి వసు అక్క కావాలని డిజైన్ గీయలేదేమో. లేకపోతే భాస్కర్ బావగారి పని తను చేస్తానని ఒప్పుకొని ఈరోజు అదే పని భాస్కర్ బావగారికి ఎందుకు అప్పగిస్తుంది? బావగారిని బ్లేమ్ చేయడానికి కదా. వాడికా నోట్లో నాలుక లేదు, నీకున్నా కూడా నువ్వు బయట పెట్టు. మొగుడు పెళ్ళాలు గానుగ ఎత్తుల్లా ఈ ఇంటి కోసం కష్టపడటం తప్ప మరో లోకం తెలియని మాలోకాలు మీరు. మీరు ఇలానే ఉంటే కష్టం అక్క. మరిన్ని మాటలు అవమానాలు పడాలి. వెంటనే వెళ్ళి భాస్కర్ బావను ఆ డిజైన్ గీయొద్దు అని చెప్పు. మళ్ళీ మనమెందుకే ఆ మాట చెప్పడం? పావనికి తెలీదా ఏంటి? ఏవోనమ్మా పావని, మేం చెప్పాల్సిందంతా చెప్పేశాం. మళ్ళీ మీ తోడుకోడల మధ్య గొడవలు పెడుతున్నావని అనుకునేవు. ఎంతైనా వసు నీ చెల్లెలే కదా. ఇంతదాకా వచ్చాక ఇంకా సిస్టర్ ఏంటా ఆంటీ? ఇంకా అయ్యో పాపమంటే మునిగిపోయేది అక్కా బావలే. ఇప్పుడంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఫారిన్ ఫ్లవర్స్ వచ్చి వెడ్డింగ్ ట్రెడిషన్ని చేంజ్ చేశాయి. కానీ ఓల్డెన్ డేస్లో పెళ్లి వేదిక ఇలా ఉండేది కాదు. న్యాచురల్ ఫ్లవర్స్తో అరటి బోదలు, మామిడాకులు, తాటాకు పందిర్లు వేసేవారు. కొబ్బరి మట్టలతో వేదికని అలంకరించేవారు. ఆ పువ్వులు, ఆకులు వెనక కూడా గొప్ప సైన్స్ ఉంది. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? వసుకి హెల్ప్ చేస్తున్నాను. ఏ జరిగిన అవమానం చాలదా? ఇంకా అవమానాలు పడాలా? అక్క, అది నేను నీతో మాట్లాడలేదు.
ఏం మాట్లాడుతున్నావు పావని? మళ్ళీ మళ్ళీ మాటలు పడే ఓపిక మీకుందేమో కానీ నాకు లేదండి. దయచేసి ఇక్కడి నుంచి పదండి. లేదు పావని, వసుకి హెల్ప్ చేయాలి. అవును వదినా, ఇప్పుడు ఎక్కువ టైం లేదు. అందుకే వసు వదిన భాస్కర్ అన్నయ్య హెల్ప్ అడిగింది. అన్నయ్య చేస్తున్నారు. ఏం చేస్తున్నాడ్రా? ఇప్పుడు వీడి సాయం తీసుకుని రేపు జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడేం చేయాలి? అప్పుడు నేనేమీ చేయలేదు, అంతా భాస్కర్ బావే చేశారు అని ఈ వసు తప్పించుకోవడానికా? ఆల్రెడీ భాస్కర్ బావ గారు చాలా మాటలు పడ్డారు. మళ్ళీ అవమానపడాలా అండి? మళ్ళీ అలాంటిదేం జరగదు హారిక. మొన్న జరిగిందేంటమ్మా? సన్మానమా? లేదు పిన్ని గారు, ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది నా ఒక్కదాని వల్ల అవ్వదు. తన వల్ల కానప్పుడు మీరెందుకండి నెత్తిన వేసుకున్నారు? అంతా తనే చేస్తానని చెప్పిందట కదా, మధ్యలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? తనకే వదిలేయండి, తనే చేసుకుంటుంది. ఇది మన ఫ్యామిలీ సంస్థ అక్క. ఇందులో మనందరం భాగస్థులమే. నేను నీతో మాట్లాడట్లేదని చెప్పానా? నేనేం తప్పు చేశానక్క? నాతో ఎందుకు మాట్లాడవు? మీకు ఏ పని చేత కాదండి. మీ వల్ల ఏమీ అవదు. అనవసరంగా ఇందులో వేలు పెట్టి మళ్ళీ తలదించుకునేలా చేసుకోకండి. బావగారి మీద పడ్డ ముద్ర పోవాలని నేను ఇదంతా చేస్తున్నానక్క. ఆహా, అవునా? అయితే భాస్కర్ని ఉద్ధరించడానికి వచ్చావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నేను నిజమే చెప్తున్నాను పిన్ని. భాస్కర్ అన్నయ్య బాగా డిజైన్ చేస్తున్నాడు వదినా. ఇది వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అందులో తప్పేమైనా జరిగితే బాధ్యులు ఎవరండి? మళ్ళీ బావగారే కదా బ్లేమ్ అవుతారు. మధ్యలో నువ్వు మాట్లాడకు హారిక. ఎందుకు మాట్లాడకూడదురా? హారిక అన్న దాంట్లో తప్పే ఉంది. అవమానం జరిగింది భాస్కర్ పావనిలకు గాని నీకు కాదు కదా. అందుకే ఆ వసుకి సపోర్ట్ చేస్తున్నా. రేపు ఎల్లుండో నీకు అవమానం జరిగితే గాని ఆ నొప్పి ఏంటో నీకు తెలీదు. నాకే అవమానం జరగలేదు అత్తయ్య. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేయకండి. నాకు అవమానం జరిగిందండి. ఇదంతా వదిలేసి వస్తారా రారా? రాను పావని. అంటే నా మాట కూడా వినరా? నువ్వు అత్తయ్య మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు. నువ్వులా ఉంటే నిజమేంటో నీకే అర్థమవుతుంది. పరిస్థితి గురించి ఆలోచించకుండా ఆవేశపడుతున్నావు. ఎప్పుడు నాకు మంచి చెప్పే నువ్వు ఇప్పుడు నేను మంచి చెప్తుంటే తెలుసుకోలేకపోతున్నావు. అంటే ఏంట్రా? నేను నీ పెళ్ళాన్ని చెడగొడుతున్నానా? ఈ హారికని కూడా నువ్వే చెడగొడుతున్నావు. అరే అనండ్రా, అనేయండి, అంతా నన్నే అనేయండి. నాకు మొగుడు ఉండింటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, మీతో మాటలు పడేదాన్ని కాదు. దిక్కులేని దాన్ని అయిపోయాను. ఆంటీ, అయ్యో ఆంటీ! ఆఖరిసారిగా అడుగుతున్నానండి, వదిలేసి వస్తారా రారా? ఒక్కసారి మధ్యలో వచ్చి తప్పు చేశాను. మళ్ళీ ఆ తప్పు చేయను పావని. వసుకి మాటిచ్చాను, ఒప్పుకున్న పని పూర్తి చేస్తాను.
సారీ అమ్మా, మీ అక్కన్న మాటలు పట్టించుకోవద్దు. నీ పని పూర్తయ్యే వరకు నేను నీతో ఉంటాను. చాలా థ్యాంక్స్ బావగారు.